యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నవ్వుతున్నావా రాధిక? నవ్వుతావులే, ఎందుకంటే నా లైఫ్ని ఒక జోక్లా మార్చేసావు కదా. జోక్ అంటే నవ్వొస్తుంది కదా ఎవరికైనా, కానీ కానీ నువ్వు గ్రేట్ రాధిక. ఇన్నాళ్ళు నువ్వు నన్ను భలే మాయ చేశావు. ఒక్కొక్క విషయం తలుచుకుంటుంటే నేనెంత ఫూల్నయ్యానో అర్థం అవుతుంది. నిన్నొక దేవతలా ఆరాధించాను, కానీ నువ్వు నన్ను మోహినిలా మోసం చేశావు. అమృతం పంచుతున్నట్టు నటిస్తూ విషం నింపావు. చాలా బాధగా ఉంది. చాలా బాధగా ఉంది. ఎవరో నా గొంతు నొక్కేస్తున్నట్టు, నా గుండెని ఆపేస్తున్నట్టు, నన్ను నా జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. నువ్వు చేసిన మోసానికి బ్రతుకు మీద ఆశ చచ్చిపోయింది. వెలుగులో నుంచి చీకట్లోకి, ఏదో ఆఘాతంలోకి పడిపోతున్నట్టు అనిపిస్తుంది. నన్నొక పిచ్చి వాణ్ణి చేసి వెర్రివాటిగా నిలబెట్టావు కదే. నువ్వు తప్పు చేయలేదంటున్నావు, కానీ అతను ఎవరో చెప్పను అంటున్నావు. ఎందుకే ఇంకా రెచ్చగొడుతున్నావు? ఎందుకు ఎందుకు కర్ర పెరగకుండా, పాము చావకుండా ఎందుకు ఇలా డ్రామా ప్లే చేస్తున్నావు? కైలాష్, కైలాష్, నానమ్మా నువ్వా? రా, నీతో చాలా మాట్లాడాలి. రే కైలాష్, ఏనానా నువ్వు తాగడం ఏంట్రా? పిచ్చకి దానికేమైనా? సంతోషం నానమ్మా, పరమానందం. రా కూర్చో కూర్చో కూర్చో, రా కూర్చో. కైలాష్, తట్టుకోలేనంత సంబరం.
ఇదేం విడ్డూరమైన సంబరం రా. పాపం రాధిక చూస్తే ఎంత బాధపడుతుంది. తనే కదా నానమ్మ నాలో ఈ అమితానందానికి కారణం. నన్ను ఇలా చూసే తను చాలా సంబరపడుతుంది. నోర్మల్ రే, భర్తనిలా చూస్తే ఏ భార్య అయినా సంతోషపడుతుందా? అయ్యో, నీకు రాధిక గురించి తెలియదు నానమ్మా. తను చాలా సంతోషపడుతుంది. నన్ను ఇలా చూడటమే రాధికకి ఇష్టం. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? రాధిక నిన్ను ఇలా చూసి సంబరపడ్డం ఏంటి? మీరసలు సంతోషంగా ఉన్నారా? ఉన్నట్టు నటిస్తున్నారా? ఏంటి మత్తలో అమ్మమ్మకి నిజం చెప్పేస్తారా ఏంటి? నీకు పిచ్చెక్కిందా నానమ్మ? నేను బాగానే ఉన్నాను. ఏమండి, ఏంటి అనుకున్నది సాధించారు అంతేగా? ఎందుకేనా ఆఫీస్కి వెళ్ళను అంది? ఇటువంటి ఆ బాటిల్ ఇటువంటి రేయ్, ఇటివ్వరా? నానమ్మ, ఇవ్వరా ఇటు? ముందు నానమ్మ, నానమ్మ ఇవ్వు. ఏంటి రాధిక, ఏం జరుగుతోందమ్మా ఇక్కడ? వీడిలా తాగడం నేను ఎప్పుడూ చూడలేదమ్మా. ఆయనలా చూడలేదమ్మమ్మా. ఏమిటి? ఏమైందని ఇదంతా ఇప్పుడు? ఆయనకి కలిగిన ఒక చిన్న చిలిపి కోరిక. కోరిక? ఇదా? ఇదేం వెధవ కోరికమ్మా? అవును అవును, నేను వెదనే కదా నానమ్మ. అందుకనే ఈ వెదవ కోరిక. అంతే కదా రాధిక? ఏమండి, మీరు ఆనందం కోసం తాగారు. కాస్త మీకు ఎక్కువ ఎబ్బెట్టుగా మారింది. మీరొచ్చి పడుకోండి. నిద్ర ఎలా పడుతుంది రాధిక? నిద్ర రాదు. నీ వల్ల నా జీవితంలో కలిగిన మార్పుల వల్ల నాకు ఆనందంతో నిద్ర పట్టట్లేదు నానమ్మా. వీడు నిన్ను తిడుతున్నాడా పొగుడుతున్నాడా అమ్మా? నానమ్మా, పిచ్చి నానమ్మా, పొగుడుతున్నాను నానమ్మా. గొప్ప క్యారెక్టర్ కదా. అమ్మమ్మ, మీరున్నంతసేపు అయినా ఇలాగే ఓవర్ చేస్తుంటారు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. రాధిక, నువ్వేమైనా నా దగ్గర దాస్తున్నావా అమ్మా? నేనేం దాచడం లేదమ్మమ్మ. ఆయన ఫస్ట్ నైట్ అయినప్పటి నుంచి మనం గోవాకి వెళ్దామని మొండికి వేశారు. నేను గోవాకి వద్దు అన్నాను. గోవాలో తాగి ఎంజాయ్ చేయాలనుకున్నారు. అందుకే ఇంట్లోనే చేస్తానన్నారు. నేనేదో ఊరికే అన్నారనుకున్నాను, కానీ ఆయన నిజం చేశారు. అంతే అంతే అమ్మమ్మ. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అయ్యో వెళ్ళినానమ్మా, వెళ్ళిపో. అయ్యో, నేను ఇంకా చాలా ఎంజాయ్ చేయాలి. నువ్వు వెళ్ళిపో నానమ్మా. వెళ్ళండి అమ్మమ్మ. కమ్మా, ఇదేం ఎంజాయ్మెంటో ఏమిటో. బాయ్ నానమ్మా, బాయ్. పో ఇక్కడి నుంచి. ఆ దెవ్వంతో కానీ జిట్టులో పట్టుకుంది బామ్మ. ముందు కార్లో
మా ఆయన లవ్వర్ ఉందని చెప్పిందా? ఆ తర్వాత మీ అక్కే మీ ఆయన లవ్వర్ అయి ఉండొచ్చు కదా అని తిక్కవాగుడు వాగుతుంది. ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్న ఆడవాళ్ళలోనే మీ ఆయన లవ్వర్ ఉందంటూ మళ్ళీ కొత్త పాట మొదలుపెట్టింది. అబ్బా, ఇదంతా నాకు పిచ్చెక్కిపోతుంది బామ్మ. దాని మొహం, అది రాధిక పేరిచ్చిందంటేనే అది తప్పు చేస్తుందని అర్థం. రాధిక మేలిం బంగారమే. అదే కదా బామ్మ, అక్క మీద నిందెలా వేస్తుంది? కానీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళలో మా ఆయన్ని ప్రేమించిన అమ్మాయి ఉందంటావా బామ్మ? ఏమోనే, అసలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాని పరిస్థితిలో పడేసిందే ఆ మొదనష్టపుది. నాకు ఆ దర్శిని మీదే డౌట్ ఉంది బామ్మ. అదే కావాలని మా ఆయనతో ఎక్కువగా పోసుకుంటూ తిరుగుతుంది. అదే గనుక అయితే అది నా చేతిలో చచ్చిందనుకో. పెళ్ళైన మగాడితో సరసాలేంటి దానికి? చండాలం కాకపోతే. ఏమిటి ఆలోచిస్తున్నావు? దర్శిని మీద డౌట్ తో ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న అమ్మాయిలందరినీ అనుమానించాల్సి వస్తుంది బామ్మ. ప్రియా, ప్రియా, ఏంటే ఆ పిలిపేంటో తేడాగా ఉంది? ప్రియా, ఏమైంది శ్రీవారు? మీరు పిలుస్తున్నారా అరుస్తున్నారా? ఏడుస్తున్నాను. ఎందుకు శ్రీవారు? ఏమైంది? అమ్మాయికురాల్లా నటించకు. నువ్వు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? అదే చెప్పాను కదా శ్రీవారు, బామ్మ స్కూటీ తీసుకొని అక్కడ రైతు బజార్కి వచ్చాను. రైతు బజార్ కాదు, నా పరువు బజార్ పాలు చేయడానికి వచ్చావు. నన్ను అనుమానించి వచ్చావు, అవునా? చచ్చా, లేదు శ్రీవారు, మిమ్మల్ని అనుమానించడం ఏంటి? అయితే మరి అక్కడికి వచ్చి అందరినీ నాతో పాటు కార్లో ఎవరు వచ్చారని ఎందుకు అడిగావు? చెప్పు ప్రియా, ఎందుకంత అనుమానం? నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు నీ అనుమానంతో అందరినీ ఇబ్బంది పెడుతున్నావు. అది కాదు శ్రీవారు. ఏం కాదు? ఏది కాదు? ఏది కాదు? పోనీలేరా మనవడా, ఏదో పొరపాటు పడుంటుంది. నువ్వు మాట్లాడకు. ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వే ప్రియాని చెడగొడుతున్నావు. నువ్వే నా మీద అనుమానాన్ని నూరిపోస్తున్నావు. ఇది మరీ బాగుందిరా మనవడా. ఊరిమురి మంగళ మీద పడినట్టు నువ్వేంటి నా మీద పడతావు? నేనేం చేశానురా? ఈవిడ గారి అనుమానానికి స్కూటీ ఇచ్చి మరీ పంపించావుగా. శ్రీవారు, ఇందులో బామ్మ తప్పేం లేదు. నేనే తప్పుని సమర్థించడమే ఈ అమ్మమ్మది తప్పు. నీ అనుమానాన్ని తీర్చాల్సింది పోయి దాన్ని ఎక్కువ చేసి పంపించడం తప్పు. అమ్మమ్మ, అసలు నీకేంటే పని ఇక్కడ? ఎందుకు వచ్చావు? అందరూ కలిసి మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారు కదా. శ్రీవారు, ఏంటా మాటలు? లేకపోతే ఏంటి ప్రియా? ఇంటికి పెద్ద ఆవిడ ఇలాగైనా ప్రవర్తించేది? చాలేరా మనవడా, గూట్లో రాయి తీలేనోడు ఏట్లో రాయి తీశాడంట. అలా ఉంది నీ మాట. నా మీద పడి ఏడుస్తావేమిట్రా? ఇదంతా ఆ ఫోన్ వల్ల వచ్చింది. ఫోన్ ఏంటి? ఎవరు ఫోన్ చేశారు? ఏం చెప్పారు? ఏంటి ప్రియా, ఏదైనా దాస్తున్నావా? ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారా? ఎవరు నాకు కాల్ చేసి మన విషయాలన్నీ వాడికి తెలుసని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అమర్. చెప్పు ప్రియా, ఎవరు కాల్ చేసింది? అదా, అది నా ఫ్రెండ్ శ్రీవారు.
కాల్ చేసి కలుద్దామంటేను బామ్మ స్కూటీ తీసుకొని వచ్చాను. మరి హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? ఎందుకు నాతో పాటు కారులో ఎవరొచ్చారని ఎంక్వైరీ చేసావు? అదా అది మీరు కార్లో వెళ్ళారు కదా, పక్కన ఎవరు అమ్మాయి ఉన్నట్టు కనిపించింది నాకు. ఎవరూ తెలియలేదు. తెలియకపోతే అనుమానంతో ఫాలో అయిపోతావా? సెన్స్ లేదా నీకు? మరి కారులో మీ అక్కుంది, మీ అక్కను అనుమానిస్తావా? చచా, అక్కని నేనెలా అనుమానిస్తాను శ్రీవారు? మరి ఎవరున్నా అంతే కదా. ఏ పని మీదో లేక ఏ అవసరం పడో నేను పరాయి అమ్మాయితో కనబడితే డౌట్ పెట్టేసుకుంటావా? అంతేగా. ఎప్పుడు మారుతావు ప్రియా? అన్నీ బాగానే ఉంటాయి, నీ ఒక్క డౌట్ తప్ప. ఇలాగే డౌట్ పెంచుకుంటూ పోతే ఏదో ఒక రోజు మన మధ్య పెద్ద డిస్టర్బెన్స్ వస్తుంది. చెప్పు ఆవిడికి. ప్రియా, ఆ ఫోన్ కాల్ విషయంలో నా దగ్గర ఏం దాచడం లేదు కదా? లేదు శ్రీవారు, నేనేం దాచడం లేదు. కావాలంటే బామ్మ మీద ఉంటు. సరే, చెయ్యి తీవే. నీ కాపురం నిలబడాలని నేను నీకు సలహాలు ఇస్తుంటే నువ్వు నా మీద ఒట్టేసి నన్ను చంపేస్తావా? చంపేవే, చంపే. తప్పేముందిలే బామ్మ, అందరికన్నా ముందు పోయేది నువ్వే కదా. ఓసి నీ దుంపదగా, నీకోసం నా చావును కోరుకుంటావేంటే? అబ్బా, ఏదో అవసరానికి అబద్ధం చెప్పానులే బామ్మ, వదిలే. అయినా నీ వల్ల ఇదంతా. నువ్వే నన్ను ఫోర్స్ చేసి పంపించావు తెలుసా అక్కడికి. సరిపోయిందే, సాయం చేయమని పిలిచి సమస్య నేనే అంటున్నావు. నేను ఇంకొక క్షణం కూడా ఉండనే, వెళ్ళిపోతాను. సరే 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 సరే, వెళ్తే వెళ్దు గాని బండిచి వెళ్ళు, అవసరం పడుతుంది నాకు. నీకు అవసరం పడిందని నీకు బండి చెల్లాలి, అంతేగాని బామ్మని మాత్రం ఉండమ్మా అని అనవు. ఉండిపోమంటే ఇందాక ఫోన్ కాల్ విషయం చెప్పినట్టు అన్ని బాగుస్తావు నువ్వు. వెళ్ళు. వెళ్తాను లేవే, వెళ్తాను. మళ్ళీ నీకు అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేస్తావు కదా, అప్పుడు చెప్తాను నీ పని. బామ్మ బామ్మ, రే, ఎవడ్రా 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 నన్ను బావిలోకి తోసేసింది? నువ్వా? నిన్నటి వరకు ప్రేమ అనే నాటకంలో నన్ను ముంచి పెట్టావు, ఇప్పుడు నన్ను బావిలో ముంచేయాలని చూస్తున్నావా? మిమ్మల్ని ఎవరు ముంచడం లేదండి, మీరే గొయ్యి తవ్వుకుంటున్నారు. కామెడీ. నువ్వు ఉండగా నాకు ఆ ఛాన్స్ ఎక్కడిది? ఆల్రెడీ తీసావు కదా పెద్ద గొయ్యి. ఇప్పుడు నేను అందులోనే ఉన్నాను. చూడు చూడు చూడు, కనపడటం లేదా? చూడు. ఏమండి,
మీకే కనపడడం లేదు, ఎదుటి వాళ్ళు చెప్పేది వినపడడం లేదు. ఇందాక అమ్మమ్మకి నిజం చెప్పబోయారు తెలుసా? టైంకి నేను వచ్చాను కాబట్టి నేను టాపిక్ డైవర్ట్ చేశాను. కానీ తాగడం ఏంటండి? ఇదేం కొత్త అలవాటు మీకు? లేదు, ఇప్పుడు ఇదే నాకు తోడు.